అందరికీ నమస్కారం అండి. ఈ ఇంజెక్షన్ ఏంటో తెలుసా అండి? ఇది ఒక సింపుల్ స్టెరాయిడ్ అండి. కొంచెం లోకల్ అనెస్థీషియా డ్రగ్ కలిపి ఈ ఇంజెక్షన్ అనేది పేషెంట్స్‌కి చేస్తూ ఉంటాం. యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్ నేను కూడా మా ఓపీడీలో కనీసం రోజు ఓ నలుగురు, ఐదుగురికి ఈ ఇంజెక్షన్ చేస్తానండి. ఎవరికి చేస్తామనంటే తీవ్రమైన మోకాలు నొప్పి ఉంది, వాపు ఉంది, కొంత అరుగుదల ఉంది అలాంటి వాళ్ళకి కానీ, లేదంటే భుజం బిగుసుకుపోయి ఫ్రోజన్ షోల్డర్ కంప్లైంట్‌తో వస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా చేస్తూ ఉంటాం. ఇంకొంతమంది కండరాలు, స్నాయువుల్లో వాపు వచ్చి మందులు ఫిజియోథెరపీ వాళ్ళు తగ్గట్లేదంటే టెండినోపతీస్ అంటాం. అలాంటి కేసుల్లో కూడా చేస్తూ ఉంటాం. సో ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఎంత మేలు చేస్తుందో ఒక్కొక్కసారి మనం రాంగ్ సిచ్యువేషన్స్లో అంటే తప్పుడు సందర్భాల్లో చేస్తే అంతే దుష్పరిణామాలు కాంప్లికేషన్స్ కలగజేసే అవకాశం కూడా ఉంటుందండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఉపయోగించకూడదు అనేది డిస్కస్ చేద్దామండి. సో ఇలాంటి పరిస్థితులు 5 సందర్భాలు ఉంటాయండి. ఫస్ట్ది జాయింట్లో చుట్టుపక్కల ఉన్న ఎముకలో కానీ, లేదంటే మజిల్లో కానీ, స్కిన్లో కానీ ఇన్ఫెక్షన్ ఉంటే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వకూడదు. ఇందులో ఎటువంటి డౌటు లేదండి. ఫస్ట్ కాంట్రా ఇండికేషన్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్కి ఇది ట్రీట్మెంట్ కానే కాదు. ఇంకా సెకండ్ కాంట్రా ఇండికేషన్ ఇక్కడ ఇవ్వకూడదు అని అంటే బాడీలో ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, అక్కడ ఫ్రాక్చర్ అయినా అవనివ్వండి, లేదంటే కండరాల్లో దెబ్బ అయినా అంటే మజిల్ ఇంజురీస్ అన్నా అవనివ్వండి, లేదంటే కన్ఫ్యూజన్ అన్నా అవనివ్వండి, లేదంటే లెగమెంట్ కట్ అవ్వటం అయినా జరగనివ్వండి, ఏదైనా సరే బాడీ ఏంటంటే న్యాచురల్గా ఒక రకంగా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని క్రియేట్ చేస్తుంది. సో అలాంటి దెబ్బ తగిలినప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్ అనేది అవసరం అండి బాడీకి. ఎందుకంటే బాడీలో ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల రిపేర్ మెకానిజం, ఎముక అయితే ఎముక అతుక్కుంటుంది, కండరం అయితే కండరం అతుక్కుంటుంది, లెగమెంట్ అయితే లెగమెంట్ అతుక్కుంటుంది. కాకపోతే అదే పరిస్థితిలో మనం ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ కనుక ఇచ్చామనుకోండి, దీనిలో ఉంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ వల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ రిపేర్ ప్రాసెస్ని ఇది తగ్గించేస్తుంది. అంటే రాంగ్ ఇండికేషనే కదా. సో ఎప్పుడన్నా దెబ్బ తగిలినప్పుడు ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వకూడదు. ఇంకా మూడో సందర్భం ఎక్కడ ఇవ్వకూడదు అని అంటే ఎకిలీస్ టెండాన్ చుట్టుపక్కల ఇవ్వకూడదు అని అంటే ఎకిలీస్ టెండాన్ అంటే ఏంటంటే మనకి మడమ కీలు వెనక భాగంలో ఒక బలమైన కండరం ఉంటుందండి, ఎకిలీస్ టెండాన్ అంటాం. దీని చుట్టుపక్కల ఏంటంటే మనకి రెట్రోకాల్కేనియల్ బర్సా అనే ఒక కుషన్ ఉంటుంది. అందులో కనుక వాపు వచ్చిందనుకోండి రెట్రోకాల్కేనియల్ బర్సైటిస్ అంటాం. పొరపాటున ఇక్కడ కనుక ఆర్సీబీ బర్సైటిస్ కనుక స్టెరాయిడ్ ఇచ్చామో ఆ ఎకిలీస్ టెండాన్ అనేది వీక్ అయిపోయి కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి కేసులు చాలా చూస్తూ ఉంటాం. ఎక్కడో పల్లెటూరులో ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఒక ఆర్ఎంపీ కానీ ఎవరన్నా తెలియకుండా ఇచ్చేశారు అని అంటే అక్కడ ఎకిలీస్ టెండాను 50% ఆఫ్ కేసుల్లో కట్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఎకిలీస్ టెండాన్లో వాపు ఉన్న ఎకిలీస్ టెండినోపతి అంటాము. అలాంటప్పుడు కూడా ఈ ఎకిలీస్ టెండాన్ చుట్టూ మాత్రం ఇవ్వకూడదు. హీల్ చుట్టూ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది. ఇంకా 4వ సందర్భం పటెల్లార్ టెండాన్ చుట్టూ, అంటే మోకాల్లో ఎదురు భాగంలో ఉండే ఒక స్నాయువు అండి. ఇది పటెల్లార్ టెండాన్ అనేది ఒక బలమైన కండరం యొక్క స్నాయువు. దానిలో వాపు వచ్చినా సరే ఆ టెండాన్ చుట్టూ ఇవ్వకూడదు. మనం ఇందాక డిస్కస్ చేసినట్టే ఈ పటెల్లార్ టెండాన్ అనేది కూడా వీక్ అయిపోయి అది కట్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా 5వ సందర్భం బైసెప్స్ టెండన్. ఈ బైసెప్స్ టెండన్ అనేది ఏంటంటే షోల్డర్లో ఉంటుందండి, అంటే భుజం కీల్లో ఉంటుంది, ఎదురు భాగంలో ఉంటుంది ఈ బైసెప్స్ టెండన్ అనేది. ఈ టెండన్ చుట్టూ వాపు ఉన్నా సరే ఆ టెండన్లోకి ఇంజెక్షన్ అనేది ఇవ్వకూడదు. ఇక్కడ టెండన్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఈ బైసెప్స్ మజిల్ అనేది ఇక్కడ మోచేయిలో కూడా వస్తుందండి, ఇక్కడ కూడా ఇవ్వకూడదు. పొరపాటున ఇక్కడ ఇచ్చినా సరే ఈ కండ కట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఫైనల్గా మనం తెలుసుకున్నాం కదండి, ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ వల్ల ఎంతైతే మనకి బెనిఫిట్ ఉంటుందో అదే మనం తప్పుడు పరిస్థితుల్లో చేస్తే కనుక, సందర్భాల్లో చేస్తే కనుక అంతే దుష్పరిణామాలు కలిగించే అవకాశం అనేది ఉంటుంది. అవి తెలుసుకుని మనం సరైన ట్రీట్మెంట్ మెథడ్స్ ఫాలో అయితే ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది కూడా సేఫేనండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవండి. థ్యాంక్ యూ.